మీరు చూస్తున్నారు E3 సీడ్ యాక్సెస్ రోడ్. సీడ్ యాక్సెస్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి అమరావతి క్వాంటమ్ వ్యాలీ 50 ఎకర్స్ కేటాయించడం జరిగింది. ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు సిఐఐ సమిట్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్కి సంబంధించి మొత్తంగా 28 MOUలు కుదుర్చుకోవటం జరిగింది. 1 by 1 ఒక్కొక్కటి మెటీరియలైజ్ అవుతుంది. దీనికి సంబంధించి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లేలిస్ట్ మేము క్రియేట్ చేశాము. ఈ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క MOU గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మొట్టమొదటిగా కట్టబోతున్నటువంటి బిల్డింగ్కి సంబంధించిన సైట్ ఇది. ఇది L&T వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇదంతా కూడా L&Tకి సంబంధించిన సైట్ అండి. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ప్రధానంగా IBM సంస్థ క్వాంటమ్ కంప్యూటర్ని అందించనుంది. L&T వారు కన్స్ట్రక్షన్ చేయనున్నారు. అదేవిధంగా TCS అప్లికేషన్స్ డెవలప్ చేయనున్నారు. CII సమిట్లో నారా లోకేష్ గారు హార్డ్వేర్కి సంబంధించి IBM, మైక్రోసాఫ్ట్, ఫిజిట్సు అండ్ రైకెన్, NVIDIA, AWS, క్యూపై ఏఐతో MOU కుదుర్చుకోవటం జరిగింది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ట్రైనింగ్ పూల్ డెవలప్మెంట్ కోసము వైజర్, క్యూకృషి, క్యూబిటెక్ కంపెనీస్తో MOU కుదుర్చుకోవటం జరిగింది. అప్లికేషన్స్ డెవలప్మెంట్ కోసము TCS LTI మైంట్రీతో MOU కుదుర్చుకోవటం జరిగింది. క్వాంటమ్ కంప్యూటర్ ఎర్రర్ ఫ్రీతో పనిచేయాలంటే -273 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరియు కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఆర్గనైజేషన్తో MOU కుదుర్చుకోవటం జరిగింది. క్వాంటమ్ వ్యాలీ మరియు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.